అందరికీ నమస్తే అండి. తెలుగుదేశం పార్టీ పంథా ఎందుకు మార్చుకుందో గానీ, జగన్మోహన్ రెడ్డి గారిని రఫ్ఫాడేస్తున్నారు. సో, జగన్మోహన్ రెడ్డి గారిని రోజుకొక మినిస్టర్ ప్రెస్ మీట్ పెట్టి, తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూర్చొని, మీడియా ముందుకొచ్చి రోజుకొకళ్ళు ఆహ్, అసలు అంటే ఇప్పటి వరకు లేనంత దూకుడుగా మాట్లాడుతున్నారు. సో, వీళ్ళు ఇంత ఘాటుగా ఈరోజు ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఆయన చాలా సౌమ్యుడు. రాజకీయాల్లో సీనియర్, చాలా సౌమ్యుడు. ఆయన రాజకీయ ప్రత్యర్థులను కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడే టైపు. ఆయన ఈరోజు మాట్లాడిన మాటలు చూడండి అసలు. "నువ్వు పిల్లాడివి, మాకేమి చేత కాదా? మేమందరం సంయమనంగా ఉంటున్నాము. లేకపోతే మీరెంత, మీ పార్టీ ఎంత? నువ్వు పబ్‌జీ గేమ్ ఆడుకుంటావు." ఒకసారి ఆయన మాట్లాడిన మాటలు. దానికి తయారుగా ఉన్నాం. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిస్తే మీ ప్రభుత్వం మారిపోయిందని చెప్పి చెబుతా ఉన్నారు. నేను ముందే చెప్పాను, 94% స్ట్రైక్ రేట్ తో 164 స్థానాలు కలిగినటువంటి కూటమి నాయకత్వం ఇది. నువ్వు కన్ను మూసుకొని కన్ను తెలిస్తే నీకు కనపడేది ఏంటంటే నువ్వు ఆడుకునేటువంటి పబ్జీ గేమ్, అంతేగాని ప్రజలు కాదు. అది ఆడుకో, మాకేం అభ్యంతరం లేదు. నీ కర్ణాటకలో, బెంగళూరులో స్పష్టంగా ఉన్నారు. 10 స్థానాలకి కూటమి నాయకత్వానికి ఇచ్చారు. పార్లమెంట్ కూడా కూటమి స్థానానికి ఇచ్చారు. మరి నువ్వు ఏ మొహం పెట్టుకొని వచ్చావు? ఇవాళ అనేక పరిశ్రమలు వస్తున్నాయి. బీపీఎల్ లాంటి పరిశ్రమలు వస్తున్నాయి నెల్లూరు, ప్రకాశం జిల్లాలో. ఇండోజాల్ లాంటి పరిశ్రమలు తీసుకొస్తున్నాం. అనేక రకాలుగా ఇవాళ అభివృద్ధి చేస్తూ ఉంటే నీ ఏడుపు గుట్టు రాజకీయాలతో మళ్ళీ మా జిల్లాలో అడుగుపెట్టే ప్రయత్నం చేస్తున్నావు. ఒకసారి నువ్వు వెనక తిరిగి చూసుకో. నీ హయాంలో గతంలో ఏం జరిగింది ఒకసారి ఆలోచన చేయి. గతంలో కాల్పులు జరిగాయి. ఎక్కడ జరిగాయి? కాల్పులు జరిగి చనిపోతే ఆ మత్స్యకారులే ఇవాళ సోపాన్ని కట్టుకుని మా కుటుంబ సభ్యులు మా కుటుంబాలకు దూరం అయ్యే మరణం చెందితే కనీసం వాళ్ళని పలకరించే దిక్కు ప్రాంతాలకు వచ్చి మా మత్స్యకారులకు తోడుగా నిలబడితే ఇవాళ మత్స్యకారుల యొక్క విలువ నీకేం తెలుసు? నీకు సముద్రం అంటే తెలియదు. సముద్రం ఎప్పుడు చూడలేదు. నువ్వు సముద్రం ఎప్పుడు చూసిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఎండమావుల్లో బతికిన వాడివి, కేవలం ఊహల్లో బతికేవాడివి. కాబట్టి నువ్వు ఊహల్లోనే ఉండు. నువ్వు అవసరమైతే ఆ ఊహల్లో నుంచి అప్పుడప్పుడు కళ్ళు తెరిచినప్పుడు నీకు ఇష్టమైన ఆటలు ఆడుకో ఇంట్లో కూర్చొని కంప్యూటర్లతో. అంతే ఇస్తారు. ఎవరికి? 94% స్ట్రైక్ రేట్ తో ఈ రాష్ట్ర ప్రజానీకం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీల నాయకుడిగా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడికి వార్నింగ్ ఇస్తాడు. నీ స్థాయి 11 స్థానాలు, చంద్రబాబు నాయుడు స్థాయి 164 స్థానాలు. నువ్వు మాట్లాడేటప్పుడు నీ స్థాయి ఏందో తెలుసుకోవాలి కదా, నీ హోదా ఏందో తెలుసుకోవాలి కదా. ఈ రాష్ట్ర ప్రజానీకం నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని నువ్వే చెప్పుకున్నావు. నీ 11 స్థానాల వాళ్ళని అసెంబ్లీకి రానికుండా చేశావు. 11వ తారీఖున జరిగే అసెంబ్లీకి 11 మంది శాసనసభ్యులతో వచ్చి 11 నిమిషాలు కూడా ఉండకుండా పారిపోయిన పెద్ద మనిషివి నువ్వు చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇస్తావా? అంత శక్తి నీకుందా? ఊరికే నోరుందని ఏదంటే అది మాట్లాడితే అది సభ్య సమాజం చూస్తూ ఊరుకోదు. ఎప్పుడో ఒక రోజు నీకు సరైన గుణపాఠం ఇప్పటికే చెప్పింది ఈ సమాజం. ఇంకా కూడా మరొకసారి చెప్పేదానికి అవసరమైతే సమాజం అంతా ఏకమవుతుంది. ఆ 11 స్థానాలు కూడా లేకుండా పోయే పరిస్థితి వస్తుంది నీకు. మహామహాంటోళ్లే చంద్రబాబు నాయుడు గారి 5 దశాబ్దాల రాజకీయ జీవితం. అంటే ఇక్కడ నేను వినిపించడానికి ఉద్దేశం ఏమిటంటే, యాక్చువల్లీ ఆనం రామనారాయణ రెడ్డి గారు తన రాజకీయ ప్రత్యర్థులను ఎప్పుడైనా టార్గెట్ చేసినా, విమర్శించినా ఒక స్థాయి వరకు ఉంటుంది తప్ప, నువ్వు పబ్జీ గేమ్లు ఆడుకుంటావు, నువ్వు వీడియో గేమ్లు ఆడుకుంటావు, నీ స్థాయి 11 స్థానాలే. సో అంటే ఇలా ఇంత దూకుడుగా అండ్ ఇంత పకడ్బందీగా, ఇంత ఏకవచనంతో, ఇంత ధాటిగా, ఘాటుగా ఎప్పుడూ కూడా విమర్శించాలి. అండ్ నిన్న ఆయన కొలుసు పాదసారథి గారు, ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి చాలా డెప్త్గా కామెంట్స్ చేశారు. అంటే అనిత గారు, నిమ్మల రామానాయుడు గారు, పయ్యావుల కేశవ్ గారు, అచ్చెన్నాయుడు గారు, వరుసగా ప్రతి మంత్రి రోజుకొక మంత్రి ప్రెస్ మీట్ పెడుతున్నారండి. పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వానికి సంబంధించి ఆయన పర్సనల్ అంశాలను, ఒకరోజేమో కుటుంబానికి సంబంధించిన అంశం, ఒకరోజేమో తండ్రి అండ్ బాబాయ్ మరణాలకు సంబంధించిన అంశం, ఈరోజేమో నువ్వు మాట్లాడితే బెంగళూరు వెళ్ళిపోతావు, పబ్జీ ఆడుకుంటావు, వీడియో గేమ్స్ ఆడుకుంటావు, నీకు ప్రతిపక్ష నేతల హోదా లేదు, ఇటువంటి కామెంట్స్. నిన్న ఒక తరహా కామెంట్స్. అంటే రోజుకొక అంశం మీద జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత అంశాలను, రోజుకొక సబ్జెక్ట్ మీద మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం వెనక తెలుగుదేశం పార్టీ ఒక దూకుడైన వ్యూహంతో వెళ్తోంది. వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నిజానికి అంబటి రాంబాబు గారో, లేదంటే గుడివాడ అమర్నాథ్ గారో, లేదా పేర్ని నాని గారో, సజ్జల రామకృష్ణారెడ్డి గారో వైసీపీ తరఫున వచ్చి ప్రెస్ మీట్ పెడతారు. దీనికి కౌంటర్లు ఇస్తారు. అండ్ సాక్షిలో కూడా నిన్న రాశారు, ఈరోజు కూడా రాశారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఒక పుస్తకం రాశారు చంద్రబాబు గారి మీద. అండ్ గతంలో ఎన్టీఆర్ గారు ఇలా అన్నారంటే రాశారు సాక్షిలో. అంటే ఈ మంత్రులు వరుసగా ప్రెస్ మీట్లు పెడుతుండటంతో దీనికి కౌంటర్లు ఇవ్వాలి, ఏదో ఒక సమాధానం చెప్పాలని చెప్పి సాక్షిలో వార్తలు రాస్తున్నారే తప్ప, వైసీపీలో నాయకులకు అర్థం కావట్లే ఈ గేమ్ ఏంటో. ఎందుకు వీళ్ళు ఇంత ధాటిగా, ఇంత ఘాటుగా ఉన్నారు, ఇంతగా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనేది వైసీపీ వాళ్ళకి అర్థం కావట్లే. సో ఇప్పుడు వైసీపీ వాళ్ళు సమాధానం చెప్పడానికి వచ్చినా వాళ్ళకి ఏం చెప్పాలో తెలియట్లేదు. ఎందుకంటే వీళ్ళు చెప్తున్న అంశాలకు వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడాలి అంటే మావిగన్ని మాట్లాడాలి, మావిగన్ గురించి ప్రమోట్ చేసుకోవాలి. సో ఇప్పుడు అదే మాట్లాడాలా, ఇది మాట్లాడాలా? ఇది మాట్లాడితే అది డైవర్ట్ అయిపోద్ది, అది మాట్లాడితే దీనికి సమాధానం ఉండదు. అట్లా ఒక రకంగా వైసీపీని ఇరుకుని పెడుతున్నారనమాట.
సో ప్యూర్లీ మంత్రులు ఇంత ఘాటుగా ఇంత ధాటిగా మాట్లాడడానికి రీజన్ అయితే అదే. వైసీపీని వాళ్ళు ఎంతకాలం వాళ్ళు అగ్రెసివ్ పాలిటిక్స్ చేశారు. సో ఇంక అయిపోయింది, మనం అగ్రెసివ్గా వెళ్ళాలి. సో ఇది ప్యూర్లీ లోకేష్ గారి నిర్ణయం అండి. చంద్రబాబు గారు ఇంత అగ్రెసివ్గా వెళ్ళే రకం కాదు, ఇంత దూకుడుగా నిర్ణయాలు తీసుకునే రకం కాదు. రాజకీయ విమర్శలు కూడా ఒక హుందాగా ఒక లిమిట్స్లో మాత్రమే చేసేది. కానీ లోకేష్ గారి చేతుల్లోకి పగ్గాలు వచ్చిన తర్వాత లోకేష్ గారి ఐడియాలజీ, లోకేష్ గారి డెసిషన్స్ అన్నీ ఇలాగే ఉంటాయి, దూకుడుగానే ఉంటాయి, అగ్రెసివ్గానే ఉంటాయి అన్నమాట. సో అందుకే ఇప్పుడు ఈ మధ్య వరుసగా మంత్రులు ప్రెస్ మీట్ వెనక లోకేష్ గారు ఉన్నారు. అండ్ లోకేష్ గారు ముద్ర చాలా ఖచ్చితంగా కనిపిస్తోంది. ఆయన రాజకీయ ముద్ర ఇలాగే ఉంటుంది అనేది స్పష్టం.